హౌస్పేట కాలనీ, దండిపేట కాలనీ ఇవన్నీ అసలు రోడ్డు ఏమైనా ఇబ్బందిగా ఉంది సార్. మాకు పిల్లలు వెళ్ళాలన్నా, అంబులెన్స్ రావాలన్నా, ఏదైనా అర్జెంట్ అయినా చాలా ఇబ్బందిగా ఉంది సార్. వీధి లైట్లు లేవు మాకు. ఓట్లప్పుడే వస్తారు సార్, తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. రోజు మేము పనికి వెళ్ళే వాళ్ళం సార్. ఈ బురదలో మేము రోజు మంచినీళ్ళకు కూడా మాకు అవకాశం లేదు సార్. 4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఎవరు వచ్చినా కానీ చేస్తామని అనుడే కానీ మళ్ళీ తర్వాత ఎవరు చూడరు సార్. కనీసం నెలకు ఒకసారి కూడా, నెలకు 2 సార్లు కూడా మాకు వీధి లైట్లు వేయరు సార్. సర్పంచ్ గారు కూడా పట్టించుకోరు. అసలు వచ్చినా కానీ మా ఏరియాకే రారు. అధికారులు కూడా ఎవరు రారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ రోడ్డుకి? ఈ రోడ్డుకి ఏం చేస్తాను అంటే, మేము నడవలేని పరిస్థితిలో మేమే మా ఊర్లో అందరం మొత్తం తల ఇంత వేసుకొని మొత్తం జమేసుకొని మేమే ట్రాక్టర్లను పిలిపించుకొని పోపించుకుంటున్నాం సార్. మరి ఇంతకన్నా చేయనుండి ఏం లేదు. మా దండిపేట కాలనీ అండి. ఈ రోడ్డు సమస్య అంటే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మాకేమిటంటే ఈ రోడ్డు ఈ కాలువ జేఈ గారు ఉన్నారండి, వచ్చి మట్టి పోసేసారు, వెళ్ళిపోయారు. ఏంటండి అని చెప్పేసి అడిగితే, మా మట్టి ఇక్కడే పోసుకోవాలి, మీరు మీ రోడ్డు లేదు ఏం లేదు, మా కాలువ మట్టి అని చెప్పేసి పోసుకున్నారని. గత భూమలంక నుంచి ఇది ఫస్ట్ ఎప్పటి నుంచి భూమలంక పుట్టిన కాడ నుంచి ఇది రోడ్డు ఉంది సార్. ఆ రోడ్డుని ఇవాళ రోజున కాలువలు వచ్చేసి మొత్తం మట్టి పోసేస్తుంది. ఎటు నుంచి నడవాలి సార్? ఇదివరకు ఒక 4 సంవత్సరాల క్రితం రోడ్డు బాగుంది, కాలువ మట్టి పోయినప్పుడు మొత్తం బాగుంది, మట్టి అంత రోడ్డు అంతా బాగుంది. బాగున్నప్పుడు కూడా అప్పుడు మేము ఎవరిని పట్టించుకోలేదు. సరే నడుపుతాను ఏదో నడుపుతాను అయిపోతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా ఉంది. పడిపోతున్నాం, ఏడకాడ బండ్లు పడిపోతున్నాయి. చాలామంది మన ట్రాక్టర్ కూడా పడిపోయింది. ఇలా పడిపోతున్నాయి. ఏం చేయాలని అర్థం కాక ఈరోజు గుట్ట మీద కంకర తీసుకొచ్చి ఈ గోతులను పూడ్చుకుందామని నా అభిప్రాయం మీద సార్ ఇలా రోడ్డు పోసుకుంటున్నాం సార్. ఇంతకన్నా మేము చేసేది ఏం లేదు సార్. దీనికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఈ డబ్బులు మా గ్రామస్తులే మనిషికి ఎంతో సందాయాలు వేసుకొని చేసుకుంటున్నాం సార్. ఇంకంతకు మించి మేము ఏం చేయగలుగుతాం? అధికారంగా పోదామంటే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్లప్పుడు తప్ప మనకి అడ్డుగలప్పుడు ఎవరు కూడా ఉపయోగపడతలేదు. ఓట్లప్పుడు మాత్రం వచ్చి నాకే అని చెప్పి అడిగేటోళ్ళే తప్ప కానీ మాకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి పోయేటోళ్ళే కానీ వచ్చి ఒకళ్ళు చేసిన వాళ్ళు లేరు సార్ ఇప్పటికి.